బలవంతుడవైన దేవా, నీ బలం మాకు కావాలి, మీ శక్తి మాకు కావాలి. ఈ దినము ఎంతమంది అయితే యూట్యూబ్ దగ్గర చేరి మీ మాటలు వింటున్నారో వారిని బలపరచండి, మీ హస్తాల కింద భద్రపరచండి. ఈ దినము ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం, మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా, టు ఫైట్ ఫర్ యూ అగెనిస్ట్ యువర్ ఎనిమీస్, టు సేవ్ యూ. तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे శత్రువుం से యుద్ధ కర్ని. దేవుడు మన శత్రువుతో యుద్ధము చేసేవాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు ఇవ్వబడింది. ఒక పర్యాయం అశ్షూరు దండులోనికి ఒక దూతను పంపాడు. ఆ దూత ఏం చేసింది తెలుసునండి? 1,65,000 మందిని హతమార్చింది. కాబట్టి దేవుడు ఎంత శక్తిమంతుడో గమనించండి. ద్వితీయోపదేశకాండం 3:22లో మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మనుషులకు భయపడకూడదండి. అందుచేత శరీరము చంపేవానికి భయపడద్దు, కానీ శరీరమును ఆత్మను నశింపజేయువానికి మిక్కిలి భయపడండి అని ఉంది. కాబట్టి దేవునికి భయపడాలి. మనము దేవుని పిల్లలం. యెహోషువ గ్రంథములో 23వ అధ్యాయములో 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. దేవుడు ఎంత బలాన్ని, ఎంత శక్తిని తన బిడలకిచ్చి నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రత్యేకమైన కృప చూపిస్తున్నాడు. వింటున్న శ్రోత, నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు దిగజారిపోతుంటే పైకి లేవనెత్తి రక్షించాడు? ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలను మీరు రక్షించి కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవుడు, మీకు సంపూర్ణంగా మేము లోబడి జీవించేదానికి మీ కృప మాకు ప్రసాదించి నడిపించమని, మీ చిత్తమే సిద్ధింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.